వసంత వేళ అందాలను ఆవిష్కరిస్తున్న లాభాల పంట మల్లెపూల తోట. ఈ మల్లెపూల తోట ఒక అందమైన ప్రకృతి కానుక మాత్రమే కాదు, అది రైతుకు జీవనాధారం కూడా. ఆంధ్రప్రదేశ్లో ఓ చిరు గ్రామం, ఆ గ్రామం పేరు కాజా. ఆ గ్రామంలో ఓ మధ్యతరగతి రైతు రామన్న. ఆ రామన్న వేసిన పంటే ఈ మల్లె తోట. ఈ మల్లె తోటను ఎంతో శ్రద్ధతో పెంచుతూ ఇప్పుడు పూత దశకు చేరుకుంది. ఆ తోట చూస్తే కనుల పండుగగా కనిపిస్తుంటుంది. ప్రకృతి సహకారం కూడా కలిసి రావడంతో ప్రస్తుతం ఆ రైతు ఆశలు పూతలుగా వికసిస్తున్నాయి. చిన్న మొక్కల నుంచి పూత దశకు చేరుకోవడానికి సుమారు 6 నుంచి 8 నెలల సమయం పడుతుంది. ఈ సమయంలో నీటి యాజమాన్యం, ఎరువుల వినియోగం మరియు తెగుళ్ళ నియంత్రణ చాలా కీలకం అని చెప్పాలి. రైతు ప్రతి దశలో సాంకేతిక పరిజ్ఞానం అనుసరించి మొక్కలను సజీవంగా ఉంచి వాటి పెరుగుదలకు ఎంతో దోహదపడ్డారు. తాజాగా పూల కోత ప్రారంభమైంది. తెల్లటి మల్లెపూలు ఆహ్లాదకరమైన సువాసనలతో తోట మొత్తాన్ని శోభాయమానంగా మార్చాయి. ప్రతిరోజు ఉదయాన్నే ఆ రైతు తన కుటుంబ సభ్యులతో కలిసి పూలను కోయడం మొదలుపెట్టాడు. ఈ మల్లెపూల పండుగను తోటలో చూస్తున్న పల్లెటూరి ప్రజలంతా కూడా ఆ అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మల్లెపూల పంట చాలా లాభసాటిగా ఉంటుంది. 1 కేజీ మల్లెపూల మార్కెట్లో సగటు ధర చూస్తే ఈరోజు 500 నుంచి 700 వరకు పలుకుతున్నట్టు తెలుస్తుంది. రైతు సుమారు 2 ఎకరాల తోటలో రోజుకు 10 నుంచి 15 కేజీల పూలను కోయగలిగితే నెలకు ₹1,00,000 పైగా ఆదాయం పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా పూలను ఎగుమతి చేయడం ద్వారా కూడా అదనపు ఆదాయం పొందవచ్చు. మల్లెపూల తోట విజయవంతంగా పండించడానికి ప్రకృతి సహకారం మాత్రమే కాక రైతు కృషి, పట్టుదల ఎంతో ముఖ్యమైనవి. క్రమశిక్షణ, శ్రద్ధతో పాటు మార్కెట్ ఆవశ్యకతను ముందుగానే అంచనా వేసి కృషి చేయడం రైతు విజయానికి దోహదపడుతుంది. మల్లె తోట ఓ చిన్న ఉదాహరణ మాత్రమే. దీనిలో రైతు సాధించిన విజయాలు పల్లెల్లో ఉన్న ఇతర రైతులకు ప్రేరణగా నిలుస్తాయి. ప్రకృతి సహకారము, కృషి మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిపితే లాభాల పంట పండించవచ్చునని ఈ కథ ఉద్దేశం అన్నమాట.
మార్కెట్ నుంచి క్వాలిటీ లేదు, అందుకే తోటకి వెళ్ళి తీసుకొచ్చాను చెప్తా తీసుకెళ్ళి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఆల్రెడీ కోసా అంటున్నారుగా.